हेलो हाय नमस्ते सत श्री अकाल अस्सलाम वालेकुम వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ టిల్లు వ్లాగ్స్. సో మనం అందరం ఎక్కడ పోతున్నాం? వైజాగ్ కాలనీ. ఎందుకు పోతున్నాం? ఎంజాయ్ చేయడానికి. My heart rages around like an ocean in my head. గాయస్ మనం అయితే సేఫ్గా పోయి రావాలని మన ఉప్పల్లో చెరుగడ్డ దగ్గర కట్టమేశ్వరం గుడి దగ్గర అయితే ఆగినాం. హాయ్ గాయ్స్, సో మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఉప్పల్ చెరుగడ్డ అంటారు. పుట్ట చేత పెట్టుకొని పోతుంది తిరిగి మళ్ళీ రాకపోతుంది. అందుకనే నీకు ఉత్తరం వేస్తున్నా బిడ్డ. ఈ ఉత్తరం అందినాక ఈ తల్లి కోసం ఒక్కసారి రా బిడ్డ. రాజాలో రాజాలో బిడ్డ ఎక్కడున్నా రాజాలో సుఖంగులకు రాజాలో మనమైతే ఫుల్ ఆకలి అవుతుంది అనేసి అయితే మనం టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం ఇక్కడ. వీళ్ళందరికీ ఏమేమి కావాలో అనేసి సమీర్ గారికి అయితే చెప్తారు టిఫిన్ ఏమేమి కావాలి. ఇంకా మన పంతుల బైక్ అయితే అప్పటికెళ్ళి చాలా ఆకలి అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి టిఫిన్ చేసి అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నట్టు. నాకు పూరి దోశ పూరి రెండు వడ రెండు కోట. మా శ్యామ్ గడు అమ్మతో చాటింగ్ చేస్తుంది ఖాళీ. హలో గాయ్స్, మేమందరం టిఫిన్ చేసి జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్ 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 బాయ్. కావాలి ఫుల్ నేను జీరోని వాల్యూలేనోని దెబ్బతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని నేను ఎర్రోని అన్ని పోయినోని పడిపోతూనే పైకి లేస్తున్నా మొనగాని నా పాడే నాకు పంగు నా జత కొత్త కింగ్ నా ఫెటే నల్ల రంగు కొమ్మల్ల పతంగు నా పాడే నాకు పంగు నా జత కొత్త కింగ్ నా ఫెటే నల్ల రంగు కొమ్మల్ల పతంగు పంగు పంగు కింగ్ కింగ్. గాయస్ మనం అయితే ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే ఆగినాం. ఫోటోలు దిగుర్రా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తుండు. వీడైతే ఫోన్ చూసుకుంటా, వాళ్ళైతే జల్లు దూకుంటుంటారు. మన హీరోయిన్ అయితే ఇక్కడ జడేసుకుంటుంది, ఇంటికాడ వేసుకోలే అంట, పని పాట లేదు. ఇగో ఈమె ఎవరో తెలుసా? బాహుబలి 3 వస్తుందా? బాహుబలి 3 ప్రభాస్ మూవీ. ఆ మూవీలో హీరోయిన్. ఫోటో కానీ దిగుతా ఆమెతో. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? బాహుబలి 3
హీరోయిన్ నరాల శ్రావణి. ఫైనల్లీ ఆఫ్టర్ ద జర్నీ మనమైతే వచ్చేసినాం వైజాగ్ కాలనీ. ఇక్కడ చూడండి అందరు ఫిషెస్ తీసుకుని ఫిషెస్ అయితే వనిపిస్తున్నారు. ఇంకా ఒక చిన్న ఇష్యూ ఇక్కడ ఏమైందంటే ఎవరో 1 month బ్యాక్ మొత్తం తాగేసి చనిపోయారంటే దాని గురించి మొత్తం 1 month మొత్తం బోటింగ్ ఆపేసినారు. సో మన వాళ్ళ ముఖాలు అయితే చూడండి ఎంత సాడ్నెస్గా అందరూ మొత్తం సాడ్ అంటే చాలా సాడ్ అయిపోయారు. అలా ఫీల్ అయితే చాలా ఘోరంగా ఉంది. కొందరు అయితే బాగా బాధపడ్డారు ఇట్లా. ఇక మనం ఏం చేయాలనేసి చూస్తున్నాం అన్నట్టు. ఇక మనము ఏం చేయలేక అందరైతే మూడ్ ఆఫ్ అయితే అయిపోయింది. మనం ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ దగ్గరలో నాగార్జునసాగర్ డ్యామ్ ఉందనేసి అయితే దానికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. ఇక అక్కడ పోయినాక కూడా అది ఎట్లుంటుందో చూడాలి. అందరైతే మూడ్ ఆఫ్ చాలా అంటే మూడ్ ఆఫ్లో ఉన్నారు. ఇక అయితే మనం అయితే వచ్చేసినాము నాగార్జునసాగర్ డ్యామ్ కాడికి అయితే. అంటే మనం మధ్యలో అయితే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే అందరు మొత్తం సాడ్గా ఉండే. ఇక దాని గురించి వీడియో అసలు ఏం తీయలేదు. ఇప్పుడిప్పుడే అందరు కొద్దిగా నవ్వుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేసింది నవ్వుడు. ఇక ఇక్కడ కూడా చూద్దామంటే ఇక్కడ కూడా ఏముంది అంత ఏం లేదంట. లోపలైతే పోయేదంత లేదు, జస్ట్ చెట్టు కన్నా చూడాలి. చూడండి మనలో అయితే అందరం కొద్దిగా ఫోటోలు దిగడానికి అయితే రెడీ అవుతారు మంచిగా. అండ్ కొద్దిగా పీస్ఫుల్గా అయితే ఉంది. బట్ లోపలికి అయితే వెళ్ళలేమంట మనం ఇక్కడ నుంచి. ఇక్కడనే ఫోటోలు దిగి మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోవాలి. సో గాయ్స్ అసలు యాక్చువల్ ఏమైందంటే మనం వైజాగ్ కాలనీ అయితే పోయినాం మార్నింగ్. బట్ ఏమైంది అక్కడ బోటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఎవరో తాగేసి చనిపోయారంటే దానికోసం 1 month దాకా క్యాన్సిల్ అయిపోయింది బోటింగ్ నీళ్ళలో చనిపోయింది అట్లా. సో మనము అక్కడికి మూడ్ ఆఫ్ అయిపోయినాం. మళ్ళీ ఆ నుంచి ఇక్కడ 60-70 kilometers నాగార్జునసాగర్ డ్యామ్ ఉంటే అక్కడికి వచ్చేసినాము. ఆడికి ఇప్పుడు ఈడికి వచ్చినాం. బట్ ఈడ కూడా ఏమైందంటే బోటింగ్ ఉందో లేదో డౌట్. ఉంటే ఉంటుందంట, లేకపోతే ఉండదంట. సో గాయ్స్ మనమైతే మనం ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ కిందికి అయితే వచ్చేసినాము. మనమైతే ఈ డ్యామ్ కిందికి అయితే వచ్చినాము. డ్యామ్ కిందికి నుంచి మనం ప్రెసెంట్ ఇప్పుడు ఎత్తిపోతున్న వాటర్ ఫాల్స్ మొత్తం వైజాగ్ కాలనీ క్యాన్సిల్ అయిపోయింది, పోయి వేస్ట్ అయింది. ఇక్కడ నాగార్జునసాగర్ డ్యామ్ కూడా వేస్ట్ అయిపోయింది, బోటింగ్ అయితే లేదు. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ ఎత్తిపోతున్న వాటర్ ఫాల్స్కి అయితే పోతాం. అక్కడ నుంచి మొత్తం క్యాప్చర్ అవుతాం. ఏమో సూపర్ స్టార్ ఇక నాగార్జునసాగర్ డ్యామ్ కానీ అయితే వాటర్ ఫాల్స్ అయితే 16-17 kilometers ఏమో ఉండే. ఫాస్ట్గానే వచ్చేసినాం మనము. అండ్ ఇదైతే ఎంట్రన్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకుంటున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 30 rupees ఫర్ అడల్ట్స్. ఇది చూడండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. టికెట్ అయితే అడల్ట్స్ ఫర్ 30 rupees అండ్ మన చిల్డ్రన్స్కి అయితే 20 rupees అట్లా అన్నట్టు. అండ్ దీనిలో ఈ పార్క్లో అయితే చాలా కోతులు ఇట్లా కనిపించినాయి. మన గ్యాంగ్లో కోతులు ఉన్నాయి కదా. సో వాటర్ ఫాల్ అయితే క్యాప్చర్ చేద్దాం. సో మనమైతే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వచ్చేసినాం. వ్యూ పాయింట్ మస్తు ఉంది ఇక్కడ. ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు మీరు. చాలా బాగుంది. అసలు ఏం పని ఉండదు, ఎక్కడ పోయినా ఫోటోలు ఒకటే ఫోటోలు దిగుతుర్రు. చూడండి కోటి అయితే దీనికి ఏం పని పట్టలేదు. సో గాయ్స్ ఇంత దూరం వచ్చి అయితే లాభం లేదు. ఇక్కడ ఒక పూరి లేదు, ఒక వెబ్ లేదు. సో మీరు రావాలనుకుంటే ఇక్కడ పబ్లిక్ ఉన్నప్పుడే రాదు. మేబీ మీకు ఏమైనా పిల్లదాలుగా వచ్చాము. ఏ మాటకు ఆ మాట భయ. వెబ్ అయితే బుర్ర పాడు. It's all right. I hurt. నేను హర్ట్ అయ్యాను. I want to talk to నెల్లూరు పెద్దారెడ్డి right now. గాయస్ మనం ఇక్కడికైతే వచ్చినట్టే ఇవన్నీ కొనుక్కోవచ్చు. మీ లవర్తో వస్తే కానీ గాయస్ తెచ్చు అనుకోండి. ఎందుకంటే 4 దిక్కలు ప్రైవేట్గా లేవు. క్యాబ్ చూసిరా ఫాస్ట్ ఉంటుంది అంట. ఏ కాకతో మాట్లాడు.
సో ఇప్పుడు మనమైతే వాటర్ ఫాల్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాటర్ ఫాల్ వ్యూ అయితే చాలా బాగుంది. మనం ఇక్కడనే సాటిస్ఫై అయినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ గాయస్. వాటర్ ఫాల్స్ కానీ అయితే మేము 5 o'clockకి స్టార్ట్ అయినాం. బట్ మేము వచ్చేదాకా చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చే వరకు 8:30 అవుతుంది. ఇక మార్నింగ్ నుంచి అయితే లంచ్ ఇట్లా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనేసి లంచ్ చేసుకుంటూ కూర్చున్నాం అన్నట్టు. మనం అందరూ చాలా ఆకలి మీద ఉన్నారు, బాగా దంచుతారు. సో గైస్ మనతో ప్రజెంట్ కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటికి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మనం అసలు మధ్యాహ్నం లంచ్ చేయలేదు, డైరెక్ట్ డిన్నర్ చేసినాము. డిన్నర్ చేసి అందరికీ డ్రాప్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ బ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఎక్సైట్మెంట్ లేదు నాకు ఇట్లా. బై కొంచెం ఏదో అట్లా